ఎక్కువగా పాడారు. అనార్కలి, సువర్ణ సుందరి, చెంచు లక్ష్మి వంటి చిత్రాల్లో జిక్కీ గానం, అంజలి అభినయం మనమెప్పటికీ మరువలేం. కథానాయకి అభినయించే సన్నివేశాలను బట్టి పాట సందర్భానుసారం నవరసాలు తన స్వరాలతో మెరిపించి మరపించే పాత్రధారుల స్వర విధానం బట్టి తన పాటను చక్కగా ఆలపిస్తారామె. మనసు నిలువలేదురా, మమత మాసిపోదురా, మధురమైన బాధరా మరపురాదు. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా, రాజసాలయేలరా. లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా, పునరహరి చిగురు కోయగలవా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే, ఓ చెంచిత చిగురు కోయగలనే. జీవితమే సఫలము, జీవితమే సఫలము. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావు జిక్కీచే ప్రత్యేకంగా ఓ పాట పాడిచ్చారు. శ్రీకృష్ణ పాండవీయంలో పట్టుపట్టి మరీ చాంగురే బంగారు రాజా అనే పాటను పాడే అవకాశం ఇచ్చారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఎలా గొంతు కలపాలనే విషయాన్ని ఆమెకు ప్రత్యేకంగా చెప్పి మరీ అద్భుతంగా వారిచే ఆ పాటను ఆలపించేలా చేశారు. అంతకుముందు పాతాళ భైరవిలో పాడిన వగలోయ్ వగలు కూడా ఇలాంటిదే. హళుకు గెళుకు వగలు, వగలోయ్ వగలు, హళుకు గెళుకు వగలు, బావలు మామలు, బావలు మామలు భామలు, లాలలు 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 లాలలు. సింగారి వీదంట మావ, రంగేళి పిల్లంట బావ, సింగారి వీదంట మావ, రంగేళి పిల్లంట బావ. కొంగు తాకిందంటే హే హే, కొంగు తాకిందంటే కూయి కూయి కూయిలే, లాలలు 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 లాలలు. రే ఛాంగ్ ఛాంగ్ రే, ఛాంగ్ రే బంగారు రాజా, ఛాంగ్ ఛాంగ్ రే బంగారు రాజా. మజ్జారే మగరేడా మత్తైన వగతాడ, అయ్యారే అయ్యారే నీకే మనసియాలని ఉందిరా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, సింహళి, హిందీ భాషల్లో వేలాది గీతాలు ఆలపించిన జిక్కీ ఏళ్లు గడిచినా తన గాత్ర మాధుర్యంలో తేడా రానివ్వలేదు. ఆమె పాటలో నటించబోయే నటులు స్వర విధానం, హావభావాలు తదితర అంశాలు దృష్టిలో పెట్టుకుని జిక్కీ పాటలు పాడేవారు. అందుకే ఆమె హీరోయిన్లకు పాడిన పాటల్లోనూ ఇతర నటులకు పాడిన గీతాల్లోనూ తేడా స్పష్టంగా కనిపించేది. కళ్ళు తెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా, సర్వం నీకే బోధపడురా. మెడల మిద్దెల మెలగే వారిలో, పురి గుడిసెలో తిరిగే వారిలో, రక్త మాంసములు ఒకటే కదరా, రక్త మాంసములు ఒకటే కదరా, హెచ్చు తక్కువలు హుళక్కి గదరా. ఎన్ని ప్రతిభా విశేషాలున్నా వినయ విధేయతలతో మసలే వ్యక్తిత్వం జిక్కీది. ఏ తరహా పాటనైనా సమసామర్థ్యంతో పాడే విశిష్ట లక్షణం ఆమె సొంతం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, సింహళ, హిందీ భాషల్లో వేలాది గీతాలు ఆలపించిన జిక్కీ స్వరమాధుర్యం ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. 60 ఏళ్ల వయసులో ఆదిత్య 369లో పాడిన జానవులే గీతం, ఆమె చివరిసారిగా మురారిలో పాడిన అలనాటి బాలచంద్రుని పాటలు ఇందుకు చక్కని నిదర్శనాలు.
వీరజానవులే వరవీణవులే పిలికించి తాళలో ఆహాహా జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో కన్నులలో సరసపు వెన్నెలలే కన్నలలో గుసగుస చెన్నెరలే పావిగని మొగ్గగని మోజు పడిన వేళలో జానవులే వరవీణవులే పిలికించి తాళలో ఆహాహా జానవులే మృదుపాణివిలే మధు సంతకాలలో ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన ఆరు తరముల నాటి ఓ పట్టి మంచం తొలి రాత్రి మలి రాత్రి దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేస్తూ అక్కడి ప్రజలను ఉర్రూతలొగించారు జిక్కి. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు ప్రతిఫలంగా తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి పురస్కారాన్ని అందించింది. నవరసాల్ని తన స్వర విన్యాసంలో మేళవించి ప్రేక్షకాభిమానం సంపాదించుకున్న జిక్కి 2004 ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. నేడు ఆమె మన ముందు లేకపోయినా ఆమె స్వరాత్మ రవళిస్తూనే ఉంటుంది, పరవశింప చేస్తూనే ఉంటుంది. పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు రాజశేఖరా నీపై మోజు తీరలేదురా చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా హాయిగా ఆమని సాగే జీవితమే సఫలము. నువ్విలా కథానాయకుడు ప్రసాద్ చెప్పిన సినిమా విశేషాలు చూసే ముందు ఈటీవీ టాకీస్లో ఇప్పుడు మరో చిన్న విరామం.